మన భారతదేశ పటం చూసారా? మన దేశ సరిహద్దులు, రాష్ట్రాలు, నగరాలు, హిమాలయాలు ఇవన్నీ భారతదేశ పటంలో మీరు చూడవచ్చు. కాని ఇది ఒక పటం మాత్రమే. అదేవిధంగా అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు తీసిన ఫోటోలలో మీరు అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలను చూడవచ్చు. ఈ విధంగా భూమి నుండి మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులను మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. కాని ఈ వీడియోలో అంతరిక్షం నుండి భూమిని తీసిన ఫోటోలను చూద్దాం. మన దేశంలోని, మన భూమిలోని అంతరిక్షం నుండి వివిధ ప్రాంతాలు ఏమిటి? ఈ వీడియోలో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది, కాబట్టి చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతరిక్షం నుండి మన భూమి ఇతర గ్రహాల కంటే నీలం రంగులో చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే భూమిని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. ఇక్కడి మహాసముద్రాలు మరియు ఖండాలు అంతరిక్షం నుండి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటో అంతరిక్షం నుండి తీసిన భూమి యొక్క మొదటి ఫోటో. ఈ ఫోటో అక్టోబర్ 14, 1946న తీయబడింది. ఇది నలుపు మరియు తెలుపు ఫోటో. ఇక్కడ మీరు దానిని తెలుపు రంగులో చూడవచ్చు. మేఘాలు. ఇప్పుడు చంద్రుని మొదటి ఫోటోను చూద్దాం. మీరు చూస్తున్నది భూమి నుండి చంద్రుని యొక్క మొదటి జూమిన్ ఫోటో. ఇది 1839లో తీయబడింది. ఇప్పుడు చంద్రుని నుండి భూమి ఎలా కనిపిస్తుందో చూద్దాం. చంద్రుని నుండి తీసిన భూమి యొక్క మొదటి ఫోటో ఇది. ఇక్కడ మీరు ప్రతిదీ నలుపు మరియు తెలుపులో చూడవచ్చు. ఈ ఫోటోను ఎర్త్రైజ్ అంటారు. దీనిని 1966లో తీశారు. తరువాత డిసెంబర్ 25, 1968న ముగ్గురు వ్యోమగాములు అపోలో మిషన్లో చంద్రునిపైకి వెళ్లారు. వారు అక్కడ దిగిన మొదటి వ్యోమగాములు. అయితే భూమి యొక్క ఫోటో అక్కడి నుండి తీయబడింది. మీరు ఇక్కడ నీలం రంగులో చూస్తున్నది ఇదే. మీరు మన భూమి క్రింద ఉన్న చంద్ర ఉపరితలాన్ని కూడా చూడవచ్చు. అప్పుడు నవంబర్ 13, 2008న నాసా ఈ సంఘటన యొక్క అధిక రిజల్యూషన్ ఫోటోను విడుదల చేసింది. ఇది ఇలా కనిపిస్తుంది. మీరు బహుశా ఆకాశంలో అర్ధచంద్రుడిని చాలాసార్లు చూసి ఉండవచ్చు, కాని మీరు ఎప్పుడైనా భూమిని ఈ ఆకారంలో చూసారా? అలా అయితే చూడండి. ఇది 2009లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తీసినది. మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో చంద్రుని నుండి తీసిన ఫోటో కాదు. ఇది తోకచుక్క నుండి తీసిన ఫోటో. ఇప్పుడు తోకచుక్క నుండి తీసిన మొదటి ఫోటో ఇది. అంగారక గ్రహానికి వెళ్దాం. ఈ ఎర్ర గ్రహంపై మానవులు నివసించడానికి అనువైన వాతావరణముందా అని మన శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నారు. ఈ విధంగా 2011లో అంగారక గ్రహంపై ఉన్న క్యూరియాసిటీ రోవర్ 2020లో భూమి మరియు శుక్రుని ఫోటోలను పంపుతుంది. ఇక్కడ భూమితో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా మన భూమి బుధుడు నుండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మన భూమి మరియు చంద్రుడు నక్షత్రాల వలె కనిపిస్తారు. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమి మరియు చంద్రుడిపై పడి చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా శని మన భూమి గ్రహం నుండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మన భూమి ఒక నక్షత్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు అంతరిక్షం నుండి మన భూమి ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఏప్రిల్ 3, 1984న మన దేశంలో చేరిన రాకేష్ శర్మ సోవియట్ యూనియన్కు చెందిన సోయుజ్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లాడు. భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యోమగామి రాకేష్ శర్మ. అతను 7 రోజుల 20 నుంచి 21 వరకు గంటలు అంతరిక్షంలో ఉన్నాడు మరియు తరువాత భూమికి తిరిగి వచ్చాడు. అతను అంతరిక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఉపగ్రహ ఫోన్ ద్వారా రాకేష్కు కాల్ చేశారు. శర్మను పిలిచి అంతరిక్షం నుండి మన భారతదేశం ఎలా కనిపిస్తుందని అడుగుతారు. దీనికి రాకేష్ శర్మ సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా అని సమాధానం ఇస్తాడు. మీరు ఈ అద్భుతమైన చారిత్రక క్షణాన్ని ఒకసారి చూసి భారత్ కైసా దిక్టే చూడాలి. భూమికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తులో మన భూమి యొక్క 95% వాతావరణం అదృశ్యమవుతుంది. అక్కడి నుండి అంతరిక్షం ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మన భూమికి 408 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉంది.
ఐఎస్ఎస్ నుండి మన భూమి ఎలా కనిపిస్తుంది? దానికి ముందు ఐఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఇది మన భూమికి దూరంగా ఉన్న అంతరిక్షాన్ని అధ్యయనం చేయడానికి మానవులు అంతరిక్షంలో నిర్మించిన స్టేషన్. ఇక్కడే వ్యోమగాములు వెళ్లి నిరంతరం అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తారు. దీని గురించి అందరికీ తెలుసు. ఇది భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 27,700 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ విధంగా ఇది రోజుకు 15 నుండి 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ విధంగా ఐఎస్ఎస్లోని వ్యోమగాములు ప్రతిరోజూ 15 నుండి 16 సార్లు సూర్యాస్తమయం మరియు సూర్యోదయాన్ని అనుభవిస్తారు. చూడండి, ఇది ఒకసారి నిర్మించిన నిర్మాణం. ఇది కూడా చాలా ఖరీదైన నిర్మాణం. దీని ఖర్చు $150 బిలియన్. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి మన భూమి ఇలా కనిపిస్తుంది. ఇది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. భూమి, సముద్రం మరియు మేఘాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి వచ్చే కాంతి స్పార్క్ లాగా కనిపిస్తోంది. మేఘాలలో జరుగుతున్న మెరుపులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మన దేశం భారతదేశం ఎలా ఉందో మీరే చూడండి. ఇది మనం మ్యాప్లో చూసే దానిలాగే కనిపిస్తుంది. ఇది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు భారతదేశం రాత్రి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది రాత్రి. అంతరిక్షం నుండి చూస్తే మన భారతదేశం, ఈ పెద్ద లైట్లు, అన్ని నగరాల నుండి వచ్చే లైట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి, మీరు శ్రీలంక మరియు భారతదేశం మధ్య రామసేతును కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు ఒక రేఖను చూడవచ్చు. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు నియంత్రణ రేఖ. చూడండి, ఇది ఎంత పొడవు ఉందో. ఫ్రెండ్స్, ఈరోజు అద్భుతమైన వీడియో. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.